ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వుడి. క్రొత్త నిబంధనలో రాయబడిన మొట్టమొదటి పుస్తకం ఇది. మొదటి పుస్తకము, మొదటి మాట, మొదటి అంశం. 400 సంవత్సరాలు బైబిల్ రాయలేదు దేవుడు. మళ్ళీ మలాకీతో ఆపిన తర్వాత 400 సంవత్సరాలు ఆ పైనే. యేసు ప్రభువారు పుట్టేటప్పటికే 400 సంవత్సరాల సమయం. ఆ తర్వాత ఆయన జీవితం. ఆ తర్వాత ఇంకొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా దేవుడు ప్రజలతో మాట్లాడటం ప్రారంభిస్తూ తెలియజేసిన మొట్టమొదటి విషయం ఏమంటే, సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అని ప్రారంభించాడు. ఎందుకు ఇలాగ దేవుడు మాట్లాడారంటే, శోధన వెనకాల శోధన కలుగుతుంది వాళ్ళకి. కొన్నిసార్లు పిలిచి సంఘాన్ని వాక్యం చెప్పొద్దని చెప్పారు. కొన్నిసార్లు వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నారు. కొంతమందిని చంపేశారు. కొంతమందిని, అనేక మందిని అసలు ఇంకా బ్యాన్ చేశారు. ఇలాంటి పరిస్థితులు కలుగుతుండగా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. దేవుని కలిగిన మేము, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇలా ఎందుకు అవుతుంది అని. అది దేవుడు తన ఆలోచన చెప్తున్నారు. దేవుడు అనుమతిస్తేనే కలుగుతాయి ఏదైనా. దేవుడు అంగీకరించకుండా ఏది జరగదు. వాక్యంలో మనకు తెలుసు. తల వెంట్రుక నేల రాలాలన్నా కూడా, ఒక చిన్న పిచ్చుకు రాలాలన్నా కూడా దేవుని చిత్తము, ఆజ్ఞ, అధికారం, అనుమతి ఉంటేనే జరుగుతాయి. మరి ఇన్ని కార్యాలు దేవుని చిత్తం లేకుండా జరుగుతాయా అని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు. ఒక శోధన కాదు, అనేక శోధనలు, పలు విధములైన శోధనలలో పడినప్పుడు శోధన అనే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దానికి సంబంధించిన దేవుని చిత్తాన్ని బయలుపరిచాడు. జ్ఞానం, శోధన గురించిన జ్ఞానం ఏమిటి అసలు? శోధన అంటే పరీక్ష. పదానికి అర్థం ఏమిటి? శోధన అంటే పరీక్ష. నేను పరిశోధన, శోధన అంటే పరీక్ష అన్నమాట. అయితే ఇక్కడ శోధన అన్నప్పుడు పరీక్షించటం కాదు, కానీ పడవేయటానికి చేసే ప్రయత్నం అని మనం అర్థం చేసుకోవాలి. పదానికి అర్థమైతే పరీక్ష, కానీ ఇక్కడ శోధన అంటే పరీక్ష కాదు. కానీ ఇక్కడ శోధన అంటే మనుష్యుల చేత, పరిశుద్ధుల చేత పాపం చేయించాలనే ఉద్దేశంతో సాతాను, పాపము అవన్నీ కలిసి మనిషిని లాగటానికి చేసే ప్రయత్నం శోధన అని మనం అర్థం చేసుకోవాలి. పలు విధములైన శోధనలు సాతాను కలుగు చేస్తున్నాడు సంఘానికి. ఒకటి కాదనమాట. అంటే కొందరికి ఒక శోధన అయితే ఇంకొందరికి ఇంకో శోధన, మరలా అవి గడిచిన తర్వాత మరలా ఇంకొక శోధన. ఇలా రకరకాలైన శోధనలు సాతాను కలుగజేస్తాడు. దేవుడు పరీక్షిస్తారు, సాతాను శోధిస్తాడు. శోధించడం అంటే పడవేయటానికి చేసే ప్రయత్నం అన్నమాట. ఈ పలు విధములైన శోధనలు కలుగుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోయినప్పుడు దేవుడు దానికి సంబంధించిన జ్ఞానం చెప్తున్నాడు. వాస్తవానికి శోధనలు పడకపోతే మీరు బాధపడాలని చెప్పాడు దేవుడు. చెప్తున్నమాట ఏమని చెప్తున్నాడు? నీకు అన్నీ బాగున్నాయనుకో, నువ్వేం చేయాలి? కలవరపోవాలంట. ఏవి లేవనుకో, నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు భయపడాలి. ఎందుకంటే పలు విధములైన శోధనలో పడినప్పుడు ఏమని రాశాడు అక్కడ చూడండి. అది మహానందమని ఎంచుకొనిడి. అంటే పలు విధములైన శోధనలు పడేటప్పుడు
మనం అది చాలా పెద్ద ఒక దుఃఖకరమైన విషయంగా ఎంచుకుంటూ ఉంటాం. మనకేంటి అది బాధ కలిగి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది గుర్తుకొస్తేనే. ఒక్కళ్ళు ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది, ఇక ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకని? ఒకటి కాదు కదా, ఒకటంటే తట్టుకుంటాం. మనుషులు ఎన్నని తట్టుకుంటావు? ఇన్ని శోధనలు ఎటు చూసినా, పౌలు గారు అంటున్నాడు ఈ మాట, ఎటు చూసినాను మేము ఇరికింపబడిన వారం అని చెప్తున్నాడు. అయితే శోధనల గురించిన జ్ఞానం దేవుడు చెప్తూ ఏమన్నారంటే, శోధింపబడితే నువ్వు ఆనందపడాలి అంట. శోధింపబడితే ఎలా ఆనందపడాలండి? శోధింపబడితే బాధపడాలి కదా. శోధన అంటే కష్టం కదా, శోధన అంటే సమస్య కదా, శోధన అంటే వేదన కదా. అది మానవ కోణం, మానవ జ్ఞానం. దేవుని కోణం, దేవుని జ్ఞానం ఏమిటంటే, శోధింపబడుతున్నప్పుడు నువ్వు సంతోషమని ఎంచుకోమంటున్నాడు. సంతోషపడాలి. ఎందుకంటే శోధన కాదు, కానీ శోధన ఏంటంట చూడండి. మరలా నా సహోదరులారా, అసలు ఎందుకు శోధిస్తున్నాడు అంటే, ఏన్ని బట్టి శోధింపబడుతున్నావు అంటే, ఇప్పుడు అసలు పరీక్ష దేనికి కలుగుతుంది? నీకు కాదు. ఎందుకు దేవుడు నన్ను ఇలా చేస్తున్నాడు అంటారు చాలామంది. అడుగుతారు, ఆలోచిస్తారు, బాధపడతారు. ఎందుకు నన్ను దేవుడు ఇలా చేస్తున్నాడు? ఎందుకంటే ఒక కారణం ఉందని చెప్పాడు. ఆ కారణము నీకు సంతోష కారణమే. మా దూత భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, లోకం అంతటికి కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం మీకు తెలియజేస్తున్నాను అని చెప్పాడు. అక్కడ సంతోషకరమైన దేవుడు పుట్టాడు. ఇక్కడ ఇంకా సంతోషకరమైన వార్త చెప్తున్నాడు. ఏంటి? నువ్వు శోధనలో పడేటప్పుడు ఎందుకు పడుతున్నావో నీకు అర్థం అవ్వాలి. ఎందుకు ఒకటి కాదు ఇన్ని పడుతున్నాయంటే, ఆ శోధన అస్సలు దేన్ని శోధిస్తున్నానంటే, విశ్వాసానికి అది కలిగే ఒక పరీక్ష. హల్లెలూయా. దేన్ని శోధిస్తున్నాడు? దేనికి పరీక్షింపబడుతున్నానంటే, అంటే నీలో ఏముంది? నీలో ఏముంది అని గుర్తించాలి నువ్వు. నాలో విశ్వాసం ఉంది. ఇప్పుడు ఈ శోధనలన్నీ ఏం చేస్తున్నాయి అంటే, శోధన రకరకాలు. ఒకసారి ఆర్థికపరమైన శోధన వస్తుంది, ఒకసారి ఆరోగ్యపరమైన శోధన వస్తుంది, ఒకసారి కుటుంబపరమైన శోధన వస్తుంది, ఒకసారి ఏమీ తెలీదు మానసికంగా కొన్నిసార్లు శోధింపబడుతూ ఉంటాం. ఈ శోధనలన్నీ అసలు శోధన దేన్ని బట్టి కలుగుతుంది? అసలు పరీక్ష శోధన దేని గురించి అంటే, విశ్వాసానికి కలిగేదంట. ఎందుకు ఆనందపడమంటున్నాడు అంటే, నీలో విశ్వాసం ఉందని సాతానుకు తెలుసు, నీలో విశ్వాసం ఉందని సృష్టి మొత్తానికి తెలుసు, నీలో విశ్వాసం ఉందని ఈరోజు నువ్వు కూడా తెలుసుకోవాలి అంటున్నాడు. విశ్వాసం ఉందని తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆ విశ్వాసం ఏం చేయబడాలి? ఆ విశ్వాసం ఏం చేయాలంటే, దాన్ని ఏం చేయాలి? రకరకాలైన పరీక్షలకు గురి చేయాలంట. దాన్ని వేడి చేసి చూడాలి, సాగబీకి చూడాలి, నలపటానికి ట్రై చేయాలి. అనేక పరీక్షలు ఆ విశ్వాసానికి పెట్టాలి. అసలు నీలో ఉన్న విశ్వాసం ఎవరి మీద? యేసు ప్రభు మీద, ఆయన మాట మీద. ఆ సంబంధించిన విశ్వాసం అసలు ఎలాంటిది? దాని బలమేమిటి? దాని గుణమేమిటి? దాంట్లో ఉన్న జీవం ఏమిటి? దాని పరిధేమిటి? విశ్వాసము కలుగు పరీక్ష. అసలు పరీక్ష దేవుడు దేన్ని చేస్తున్నాడంటే, విశ్వాసాన్ని చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? అసలు పరీక్ష నీ విశ్వాసానికి. అది నిలుస్తుందా, నిలవదా? నిన్ను నిలబెడుతుందా, నిన్ను పడగొడుతుందా?
నిన్ను రెక్కలు ధరింపి ఎగిరింపజేస్తుందా, లేక నిన్ను నీరుగారి చేస్తుందా? ఏమిటి పరీక్ష? ఇలాంటి సందర్భంలో కూడా నువ్వు నమ్ముతావా? ఇది పరీక్ష. ఇలాంటి సందర్భంలో కూడా నువ్వు నమ్మగలిగితే అది గొప్పది. యోబుకి ఎదురైంది అదే, నీకు కూడా జరుగుతుంది అదే, అందరికీ జరిగేది అదే. ఇది ఒక్కళ్ళకి కాదు. ఎవరో ఒక్కళ్ళకైతే మీరేమవ్వాలి? నన్ను ఒక్కదాన్నే దేవుడు. చుట్టూ తిరిగి చూస్తే శోధింపబడని మనిషి లేడని నువ్వు గ్రహించాలి సంఘంలో. ఎందుకని? అదే మీ ఆధిక్యత, అదే మీ ఆనందం, అదే మీ ప్రత్యేకత. లోకమంతా ఒకలాగుంటే నీకు ఒకలాగా ఉంటుంది. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ సంఘంలో అయినా ఉండు, పెద్ద సంఘమా చిన్న సంఘమా, పాటల సంఘమా మాటల సంఘమా, డిఫరెన్స్ ఏం లేదు. ఏ సంఘంలో ఉన్న వ్యక్తి ఏం చేయబడాలి? నానా విధములైన శోధనల చేత పరీక్షింపబడాలి. ఎందుకంటే వాళ్ళలో ఏముంది? విశ్వాసం. నీ ఒక్కదానికే కాదు. మొదటి విషయం అది దేవుడు అనుమతించింది కాదు, దేవుడు పెట్టంది కాదు. వాస్తవానికి ఇది మహా ఆనందం అంటున్నాడు. ఎంత శోధింపబడితే అంత ఆనందంగా నువ్వు ఎంచాలి. ఎందుకని అంటే శోధింపబడిన తర్వాత నీకు అర్థమవుతుంది. పాట కూడా పాడావు, శోధించబడిన ఏమవుతావు అంట నువ్వు? మట్టిలో ఉన్న నువ్వు మట్టిలో మట్టి అయిపోయి బూడిద కంటే బూడిదైపోయిన నువ్వు ఏమైపోతావు? శోధనల ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? వాక్యము పరిశోధించుచుండెను. యోసేపుని సంవత్సరం నమ్మాడు, 2 సంవత్సరాలు నమ్మాడు, 3 సంవత్సరాలు నమ్మాడు, విదేశాల్లో వేరే దేశంలో నమ్మాడు, చెరసాల్లో కూడా నమ్ముతాడా? అందరూ మోసం చేసినా నమ్ముతాడా? అందరూ ద్వేషించినప్పుడు నమ్మాడు, అందరూ మర్చిపోయినా నమ్మాడు, అందరూ మోసం చేసినా సరే నమ్మాడు, అందరూ నిందించినా అపార్థం చేసుకున్నా కూడా నమ్మాడు. ఇలా ఎంతకాలం ఉంటాడో? ఇనుము గాయం చేస్తుందంట, కాళ్ళకి చేతులకి ఇనుప సంఖ్యలు వేసేసినప్పుడు అది రాసుకొని పుండైపోయి అదంతా సెప్టిక్ అయిపోయి కదిలినప్పుడు మెలకు వచ్చి చలికి చల్లగా అయిపోద్ది, ఇనుము ఎండకి ఎండెక్కిపోద్ది. ఇనుము చెమట పడుతూ ఉంటుంది, దురద పుడుతూ ఉంటుంది, ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఏం చేస్తాడు? చూస్తూ ఉన్నాడు అన్నమాట దేవుడు. మంచోడే, చెడ్డోడేం కాదు, చెడుతనమేం లేదు, మంచితనమే ఉంది. కానీ మంచోడైనా చెడ్డోడైనా విశ్వాసం ఉంది కాబట్టి అదేం చేయాలి? ఎందుకంటే క్రొత్త నిబంధనలో నూతనమైన విధానంలో మంచితనం అంటే విశ్వాసమే. మంచితనం అంటే నైతిక విలువలు ఉంచటం కాదు. అబ్రహామును పరిశోధిస్తున్నాడు దేవుడు. జుట్టు రంగు మారిపోతుంది, చర్మం ముడతలు పడిపోతుంది, చలికి చలి పుడుతుంది, గుర్రం ఎక్కలేకపోతున్నాడు, దిగలేకపోతున్నాడు. ఇంతకుముందు బరువులు ఎత్తేవాడు, ఇప్పుడు ఎత్తలేకపోతున్నాడు. ఇంతకుముందు పని చేసేవాడు, ఇప్పుడు చేయలేకపోతున్నాడు. అయినా ఏం చేస్తున్నాడు దేవుడు? విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇప్పుడు విశ్వాసానికి కలగాలి పరీక్ష.
అంటే విశ్వాసము ఏం చేయబడాలి? పరీక్షింపబడాలి. అంటే అది ఉంటుందా పోతుందా? ఇలాంటి సందర్భంలో కూడా ఉంటుందా? ఇలాంటి మాట ఉన్నా కూడా ఉంటుందా? ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ప్రభునందు ప్రియులారా, మనుషుల్ని మనం నమ్మం, మనుషుల్ని పెద్దగా నమ్మం. మనకు తెలుసు, ఎందుకంటే మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏంటో కూడా మనకు తెలుసు. వాళ్ళు మనల్ని నమ్మరు, మనం వాళ్ళని నమ్మం. ఎందుకని మన గురించి అందరి గురించి మనకు తెలుసు. ఎవరు మనుషుల్ని పెద్ద నమ్మరు. ఒకవేళ ఏమైనా కొద్దిగా నమ్మితే నమ్ముతారు, కొద్దిగా మనుషుల్ని టెస్ట్ చేసే స్వభావాన్ని బట్టి. కానీ దేవుణ్ణి మాత్రం అందరూ నమ్ముతారు. అవునా? ఇప్పుడు పరీక్ష దేన్ని పరీక్షించాలి? నీవు దేవునిని ఎంత నమ్ముతున్నావు అనేది పరీక్షించాలి. అరణ్యంలో తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఇప్పుడు చూస్తా ఉన్నాడు వాళ్ళు ఏం చేస్తారని. ఆకలి కలుగు చేశాడంట. ఎందుకు? అసలు వాళ్ళ హృదయంలో ఏముందో బయటికి రావాలి. హృదయంలో ఏముందో మామూలుగా బయటికి వస్తుందా? మామూలుగా బయటికి రాదు. మామూలుగా ఉన్నప్పుడు అసలు బయటికే రాదు. ఎప్పుడు బయటికి వస్తుంది? ఎప్పుడు బయటికి వస్తుందమ్మా? ఒక మనిషిని పట్టుకొని చాలాసార్లు మాటని తగద పెట్టుకొని కోపం రేపి బాధ పెట్టి తొందర పెట్టి ఇసిగిచ్చి అవమానించి అప్పుడు మనసులో మాట బయటకు వస్తుంది. అసలు నువ్వు అంటే నాకు ఇష్టమే లేదని. మామూలుగా రాదు. పరీక్ష చేసినప్పుడు ఏమవుతుంది? బయటికి వస్తుంది. దేవుడు పరీక్షిస్తున్నాడు. నిజంగా నేనంటే ఇష్టం ఉందా? నిజంగా నేనంటే నమ్మకం ఉందా? దేవుడు మోసం చేశాడు అనిపిస్తుంది. మనుషుల్ని నమ్మో, చేసినా పెద్ద ఏం ఆశ్చర్యపో. వాస్తవానికి ఎప్పుడు ఆశ్చర్యపోతారు తెలుసా? మనుషులు నిజంగా మంచిగా ఉంటే ఆశ్చర్యపోతారు. నిజంగా మోసం చేయకపోతే చాలా ఆశ్చర్యపోతారు ప్రజలు. ఇదేంటి ఇంత కరెక్ట్గా ఉన్నాడని ఆశ్చర్యపోతాం మనం. వాస్తవానికి మనుషుల్ని ఎప్పుడు మనం నమ్మకం ఉంటే ఆశ్చర్యపోతాం. ఎందుకు ఇలాగా ఉంటున్నాడు? ఏదో ఉంది, మొత్తం మీద ఏదో ఉంటేనే ఉంటారు, లేకపోతే ఉండరు. ఇదన్నమాట మనుషులు బట్టి మనం ఆలోచన చేసేది. మామూలుగా నమ్మదగిన వ్యక్తి అంటేనే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు లేదు, ఏంటి అసలు కారణం ఏంటి? ఏదో ఉంటేనే ఏదో ఉంది, డౌట్ లేదు, నేను నమ్మను అసలు. మనుషుల్ని అలా ట్రీట్ చేస్తాం. కానీ ఇక్కడ దేవుణ్ణి మాత్రం అందరూ నమ్ముతారు. అంటే మంచివాడు, ప్రేమించే తండ్రి, విడిచిపెట్టడు, తోసేయడు, మర్చిపోవడాన్ని నమ్ముతాం. ఆ నమ్మకాన్ని ఇప్పుడు పరీక్ష చేయాలి దేవుడు. అంటే విడిచిపెట్టినట్టుగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ నమ్మారు, బాగానే ఉంది. వాళ్ళని పట్టుకుని బంధించినప్పుడు కూడా నమ్మారు. దేవుడు విడిపించగలడా అంటున్నారు. విడిపించకపోయినా మేము వెళ్తామన్నారు. ఇప్పుడు దగ్గరికి వెళ్తుంది అగ్నిగుండం. వాళ్ళు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవటానికి ఎప్పటిదాకా ఛాన్స్ ఉంది? అగ్నిగుండం 7 అంతులు వేడి చేసి దాన్ని తెరిచి అక్కడ దాకా కూడా ఛాన్స్ ఉంది మార్చుకోవటానికి దేవుడి మీద నమ్మకాన్ని. కానీ అగ్నిగుండంలో పడ్డాక ఇంకా వాళ్ళ నమ్మకం పరీక్ష చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది పాస్ అయిపోయింది. అక్కడ దాకా పరీక్షించాడన్నమాట దేవుడు. అగ్నిగుండంలో పడేదాకా టెస్ట్ చేశాడు. ఎందుకంటే అక్కడ దాకా విశ్వాసాన్ని పోగొట్టుకొని విశ్వాసాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది అక్కడ దాకా. అదే సమయంలో అబ్రహాము బలం, ఆరోగ్యం, వయసు ఆయనకు ఉన్నంతకాలం ఆయన విశ్వాసం పోగొట్టుకోవటానికి నమ్మకం ఉంది. ఎందుకంటే బలాన్ని నమ్ముతున్నాడా, దేవుణ్ణి నమ్ముతున్నాడా? క్లారిటీ లేదు. బలాన్ని నమ్ముతున్నాడా, దేవుణ్ణి నమ్ముతున్నాడా? క్లారిటీ లేదు. ఎప్పుడు క్లారిటీ వచ్చింది? పూర్తిగా బలం అనేది ఫెయిల్ అయిపోయాక ఇప్పుడు నమ్మితే దేవుడు నమ్మినట్టు.
అగ్నిగుండంలో వేస్తుండగా కూడా నమ్మితే దేవుని నిజంగా నమ్మినట్టు. విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేవుడు తోడున్నాడా లేడా అసలు? ఇది పరీక్ష. తోడుంటానని చెప్పాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయని అన్నాడు కానీ అంటమైతే అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు కానీ మాట అయితే అన్నాడు కానీ నిజంగా ప్రేమిస్తున్నాడా అంటే పరిస్థితులు చూస్తే డౌట్ కలుగుతుంది. ఎందుకంటే ఏమీ లేదు. మనుషులు ప్రేమిస్తే ఏం చేస్తారు? మనుషులు ప్రేమిస్తే ఇస్తూ ఉంటారు ఒకదాని వెనకాల ఒకటి. మనకు నచ్చారనుకో ఏం చేస్తాం? మా ఫ్రెండ్ చెప్తుండేవాడు, మా నాయనమ్మ ఎవరికి తెలియకుండా నాకు ఎన్న ముద్దలు పెడుతుంది అని చెప్పాడు. పెద్ద మనవాడు అంట, అందుకని ఆడికి పెడుతుంది అంట. అంటే ఆ వ్యక్తి చెప్పేది ఏంటి? నన్ను ప్రేమించింది కాబట్టి ఏం చేస్తుంది? వేరే వాళ్ళకంటే ఎక్కువ పెడుతుంది, దాచిపెట్టి మరీ పెడుతుంది, తప్పు చేసినా పెడుతుంది, మోసం చేసినా పెడుతుంది. ఆమె ప్రేమించింది కాబట్టి ఆమె పెడుతుంది. అది మనుషుల ప్రవర్తన. దేవుడు కూడా ప్రేమిస్తున్నానని చెప్పాడు. మరి దేవుడు ఏం చేయాలి? ఆ లెక్కలో దేవుడు ఇంకా ఎక్కువ పెట్టాలంటాం మనం. ఇంకా ఎక్కువ వెన్నముద్దలు పెట్టాలంటాం నువ్వు. కుండలు అసలు నీకు ఏం చేయాలి? దేవుడు వెన్నముద్దలు పెట్టడం. తాను ప్రేమించు వారిని అందరినీ ఏం చేస్తాడు అన్నది బైబిల్లో. గద్దించి శిక్షించును గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందని ఉంది. దేవుని మార్గం వేరు, మన మార్గం వేరు. దేవుని ప్రేమను వ్యక్తపరిచే విధానం వేరు, దేవుడు తన ప్రజలను మహిమపరిచే విధానం వేరు. దేవుడు మనుషులైతే వారికి ఇష్టమైన వారిని ఏదైనా ఇచ్చి మనం గనపరుస్తాం. దేవుడు చాలాసార్లు తీసేసి గనపరుస్తాడు. అర్థమైందా? ఇలాంటి సంఘటనలు కూడా వాళ్ళు ఉండగలిగితే అప్పుడు ఏంటి? వాళ్ళలో ఉన్నది అంత గొప్పది. అదేగా యోబు జీవితంలో మొత్తం ఆస్తి తీసేశాడు, గుండు కొట్టేశాడు, పూర్తిగా ఏమి లేదు. ఇంకా కిరీటం పడిపోయింది నేల మీద, చర్మం మొత్తం ఫెయిల్ అయిపోయింది, మొత్తం పోయినాయి. ఇప్పుడు పరీక్ష జరుగుతుంది. అబ్రహాము జీవితం అంతే, యోసేపు జీవితం అంతే. దావీదు కూడా కీర్తనలన్నీ కన్నీళ్లే. కీర్తనలో నవ్వు లేదు. కీర్తనల్లో పగలబడి నవ్వటాలు లేవు. కీర్తన ఏముంది? ఏడ్చి ఏడ్చి దుఃఖంతో సొక్కి సోలిపోయినోడు రాసిన కీర్తన అంట. ఏడవటానికి ఇంక శక్తి లేనట్టు ఏడ్చాడంట మహావీరుడు. ఏది? కత్తి తిప్పి సింహాన్ని చంపినోడు ఏం చేశాడంట? ఏడవటానికి శక్తి లేనంతగా ఏడిచాడంట. అసలు ఏడవటానికి ఓపిక లేదంట, అలా ఏడిచాడంట. అలా ఏడ్చేదాకా దేవుడు ఏం చేశాడంట? అనుమతి ఇచ్చాడు. ఎందుకని? ఎందుకంటే విశ్వాసం పరీక్షింపబడాలి. ఓ పక్క రాజు అవుతావు అంటున్నాడు, ఇటు పక్క చూస్తే తినటానికి లేదు, ఉండటానికి లేదు. అసలు ఉంటాడో లేడో కూడా తెలియదు. ఏ పక్క నుంచి ప్రమాదం వస్తుందో, ఎవరు చంపుతారో, ఎవరు మోసం చేస్తారో. ఇలాగ కన్నీరు గార్చి వాళ్ళు ఏం చేయబడ్డారు? విశ్వాసము పరీక్షింపబడినప్పుడు వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ప్రభువునందు ప్రియులారా, నా కుడి పక్కన 10,000 మంది పడినను నేను నిన్నే నమ్ముతాను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఉన్నావు. ఏం జరిగినా
అదే హబక్కూకు చెప్పాడు. ఏం చెప్పాడు? గ్రంథం కీర్తన ఏమన్నాడు? అంజూరపు చెట్లు ఫలింపకుండినను, చాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రె లేకపోయినను, నా దేవుడైన యెహోవాను నేను నమ్ముకొందును. అంటే నిజమైన నమ్మకం ఎప్పుడు బయటికి వస్తుంది? నిజమైన విశ్వాసం ఎప్పుడు పరీక్షింపబడుతుంది? ఇవ్వాల్సింది ఇవ్వకుండా, చెప్పింది చేయకుండా, అవసరాలు తీర్చకుండా, మన పరిస్థితిలో దేవుడు అడుగు పెట్టకుండా, అప్పుడు మీరు ఏం చేయాలంటే బాధపడతాం. వాస్తవానికి మనమైతే మనసంతా కలత పరుచుకొని దేవుడు గుర్తొచ్చినప్పుడు, దేవుడు నాకు అసలు ఏమి చేయగలడు, నాకు అదే బాధ ఏంటంటే చేయగలడు కానీ చేయలేదు. చేయలేకపోతే అప్పుడు పర్వాలేదు, కానీ చేయగలిగిన దేవుడు వాస్తవానికి మీరు ఎందుకంటే విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడని గ్రహించమన్నాడు. ఎందుకంటే అది పరీక్షింపబడాలి. ఎందుకు? మరీ ఇంత చేయాలా? సరే కొంత అయితే పర్వాలేదు, మరీ ఇంత చేయాలా అనిపిస్తుంది. అక్కడ చూడండి అమ్మా ఏం రాస్తుంది, 4వ వచనం. ఓర్పు తన క్రియను మీరు సంపూర్ణులు అవ్వాలి. ఎందుకు ఇలాగా దేవుడు అనుమతించాడంటే, శోధనలు మనలో ఏం పుట్టిస్తాయంట? ఓర్పును పుట్టిస్తాయంట. అంటే దేవుని ప్రజలను సంపూర్ణులుగా చేయటానికి దేవుడు ఏర్పరిచిన మార్గం ఏమంటే, ఓర్పు ఆ మనుషులు ఏం చేస్తుందంట? అభిషేకం వల్ల సంపూర్ణత కలగదు, వరాలు ఇచ్చినప్పుడు సంపూర్ణత కలగదు, ఆస్తిపాస్తులు ఇచ్చినప్పుడు సంపూర్ణత కలగదు. సంపూర్ణులుగా మనలను నిలబెట్టాలని దేవుడు ఆలోచన చేసి ఆ సంపూర్ణతను మనలో ఏది కలిగిస్తుంది అంటే, ఏ వ్యక్తి అయినా కొంతకాలం కొన్ని అనుభవాలు ఎదుర్కోవాలి. అది ఎంత దూరం అయితే అంత శ్రేష్టమైన ఒక రూపం వాళ్ళకి. మోషే అయితే 40 సంవత్సరాలు, కాలేబు 40 సంవత్సరాలు, యెహోషువ 40 సంవత్సరాలు, సంవత్సరాలు ఎదురుచూపు. ఎన్ని రోజులు? 1 రోజు 2 రోజులు కాదు. ఎందుకు? ఎందుకంటే అస్సలు దేవుడు చేయాలనుకున్నది ఏంటంటే, మనకి ఇవ్వాలనుకున్నది ఇవ్వటం కాదు, ఆ సందర్భాన్ని వాడుకొని అసలు దేవుడు సంపూర్ణత ఇవ్వాలనుకుంటున్నాడు. ఇల్లు ఇస్తానని సాగబీగుతాడు, ఇంకోటేది ఇస్తానని సాగబీగుతాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? అసలు అది కాదు. మాటతో సమస్తాన్ని సృష్టించాడు దేవుడు, ఆయనకి అదొక లెక్క కాదు. అయితే దేవుడు ఏర్పరిచిన మార్గం ఏమిటంటే, ఓర్పు ద్వారా వాళ్ళు ఏమవ్వాలి? సంపూర్ణమైన రూపం కలగాలి. అందుకని ఏదో ఒక కారణం చేత ఓర్చుకో 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 అంటారు. చాలామంది పెద్దోళ్ళు ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని ఏమంటారు? ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకో, ఓపిక పట్టు, ఓర్పు కలిగి ఉండు. అంటే ఆశ వదిలిపెట్టద్దు, నిరీక్షణ విడిచిపెట్టద్దు, ఇంకా అలా ఉండు. నువ్వు మంచి రోజులు వస్తాయి, దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు అని మనం ఇతరులను బలపరుస్తాం. దేవుని వాక్యం కూడా ఈరోజు మనల్ని బలపరుస్తుంది. ప్రభువునందు ప్రియులారా, మీరు సంపూర్ణులను అనునాంగులను, అంటే అన్ని అవయవాలు కలిగిన వాళ్ళుగా. అందంగా ఉండి కళ్ళు లేడు అనుకో, ఒక అమ్మాయి బాగా అందంగా ఉండి కళ్ళు లేవనుకో, బాగుంటుందా? బాగోదు.
ప్రతి అవయవము ఉండాలి. ఎవరికి? నీకు ఉండాలని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు స్వస్థతలు చేశారు. ఎందుకు? అన్ని అవయవాలు పనిచేయటం దేవుని చిత్తం, శరీర సంబంధమైన. మరి ఆత్మ సంబంధమైన స్వస్థత ఎలా కలుగుతుంది? ఓర్పు నీలో ఏం కలిగిస్తుందంట? అనునాంగులుగా చేస్తుందంట. అంటే ప్రతి అవయవం నీకు అనునాంగులను ఏ విషయములో అయినను కొదువలేని వారై ఉండునట్లు. అంటే ఎక్కడ చూసినా ఏమి లేకుండా ఉండాలంట. అస్సలు ఎక్కడ చూసినా లోపం లేని రూపం నీకు రావాలి. అలాంటి రూపం కలిగించడానికి దేవుడు ఏదో ఒక పరిస్థితిని అనుమతించి ఆ పరిస్థితిలో మనం ఓర్చుకునే ఒక సందర్భాన్ని కలిగించి ఆ ఓర్పు ద్వారా దేవుడు ఏం చేస్తాడు అది చెప్తున్నాడు. అసలు శోధనల యొక్క మర్మం జ్ఞానం చెప్తున్నాడు. ఏ విషయంలో కొదువు లేకుండా నీవు పరిపూర్ణమైన రూపం కలగటం కోసం దేవుడు ఏం చేస్తారంట? ఈ పరిస్థితులు అనుమతిస్తాడని చెప్తున్నాడు. ఒకదాని వెనకాల ఒకటి వస్తుంది. అందుకనే అసలేంటి? అసలు పరిపూర్ణమైన రూపం రావటం కోసం దేవుడు బోధించిన మొదటి మాట ఇది. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే సంఘం అనేక శోధనలు ఎదుర్కొంది. కానీ ఇప్పటిదాకా ఉంది కదా. 2000 సంవత్సరాల క్రితం శోధింపబడిన సంఘం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్రపంచంలో సంఘం కంటే పెద్ద రాజ్యం ఏది లేదు. 250-260 కోట్ల మంది ఉన్నారంట క్రిస్టియన్స్ ప్రపంచంలో. అత్యధిక మంది ఆరాధించే, అత్యధిక మంది కలిగిన గ్రూప్ సమాజం అంటే సంఘమే. ఇప్పుడు సంఘం ఏమైంది? ఇన్ని శోధనలు ఎదుర్కొన్నా ఏం కాల, వాస్తవానికి విస్తరించింది, బలపడింది. ఇంకా బరువు ఎత్తే కొద్దీ ఏమవుతుంది మనిషికి? బరువు ఎత్తే కొద్దీ శరీరానికి బలం పెరుగుతుంది. పని చేసి చేసి పని చేయటం మానేసావు అప్పుడు ఏమవుద్ది? ఉన్న బలం పోతుంది. సంఘం ఇంకా బలపడింది, విశ్వాసంలో బలపడింది, నిరీక్షణలో ప్రేమలో బలపడింది, పంచుకోవటంలో ప్రార్థనలో బలపడింది. శోధనలు ఏం కలుగజేసినాయి? సంపూర్ణతను కలుగజేస్తున్నాయి. కాబట్టి మీరు ఓర్పు తన క్రియను, ఓర్పు ఏం చేస్తుందంట? ఎలాగైతే శిల్పాన్ని ఉలిచెక్కుతుందో అలా ఒక మనిషిని, ఆ మనిషిలో ఉన్న ఓర్పు చెక్కుతుందంట. ఏదో రూపం ఉంది మనలో, దేవుని రూపం. పిల్లలు గీస్తాడు చూసావా? గుర్రం బొమ్మ గీరే అంటే వాడు గాడిద బొమ్మ గీస్తాడు, గుర్రం అంటాడు. అలాగే దేవుని రూపం ఉండాల్సిన మనిషిలో దేవుని రూపం కాకుండా ఇంకోటి ఏదో రూపం వచ్చినప్పుడు మరలా ఆయన రూపం కలిగించేది ఆ మనిషిలో ఉన్న ఓర్పు. ఆ ఓర్పు రావాలి అంటే శోధనలు నీ జీవితంలోనికి అనుమతించబడాలి. అయితే శోధన నిన్ను జయించకూడదు. శోధన అనుమతించిన ఓర్పు తన క్రియను చేయాలంటే మనం శోధనలో నిలిచి ఉండాలి. పడిపోయామనుకో అప్పుడు ఓర్పు తన క్రియను చేయలేదు. ఎందుకు శోధన వచ్చింది గ్రహించమన్నాడు ముందు. ఎందుకంటే ఓర్పు నీలో ఉంది, అది తన క్రియను చేయటం కోసం ఇవన్నీ కూడా సహాయం చేస్తూ ఉంటాయి. ఓర్పు చేసే క్రియ ఏమిటంటే, ఇది ఏ కాలేజీలో కూడా ఒక మనిషి లోపల రూపాన్ని మార్చే విద్య లేదు. ఏ డాక్టర్ కూడా ఒక మనిషి లోపల రూపాన్ని మార్చలేడు. ఎంత చదువు వాళ్ళు లంచాలు తినేవాడు లంచాలు తింటాడు, దొంగతనం చేసాడు దొంగతనం, దోచుకునేవాడు దోచుకుంటాడు, మోసం చేసేవాడు మోసం చేస్తాడు, అబద్ధాలు చెప్పాడు అబద్ధాలు చెప్తాడు. ఎంత డబ్బు ఇవ్వు వాళ్ళు అలాగే ఉంటారు. ఎంత అధికారం అని నువ్వు ఇంకా ఏమవుతారంటే చెడిపోతారు కానీ బాగుపడరు. ఏ నరమానవుడు చేయలేంది, మానవ జ్ఞానానికి అసలు అందంది
దేవుడు తన జ్ఞానం ద్వారా మనుషుల్లో ఏర్పరిచాడు ఏమిటంటే ఓర్పు. శోధనలో ఎదురైనప్పుడు, విశ్వాసం పరీక్షింపబడినప్పుడు వాళ్ళలో ఉన్న ఓర్పు ఆ మనిషిని ఏం చేస్తుందంట, సౌందర్యకరమైన ఒక రూపంలోనికి మారుస్తుందంట, మహిమ కలిగిన దేవుని పోలికలోనికి. ప్రేమ దీర్ఘకాలము సహించును అని ఉంది. దీర్ఘశాంతం కలిగిన దేవుడు మనలో కూడా ఏం కలిగిస్తున్నాడు, దీర్ఘశాంతం కలిగిస్తున్నాడు. అది వేస్ట్ అయిపోదు. నీ ఓర్చుకున్న ఆ ఓర్చుకోనేది వేస్ట్ కాదమ్మా. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూశాడు దేవుడు, ఇన్ని సంవత్సరాలు తట్టుకున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఓపిక పట్టావు, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ కాల. నీ లోపల ఆ రూపం అనేది దేవునికి నచ్చేలాగా మారిపోతుంది. పరిస్థితి మారలేదు అనొద్దు. పరిస్థితి మార్చడం కోసం కాదు, దేవుడు పరిస్థితి మార్చలేదు కదండి అనొద్దు. పరిస్థితి మార్చడం కాదు, నీ రూపం మార్చడం కోసం జరుగుతాయి. వాస్తవానికి బాగుంటే ఏం చేస్తారు చెప్పండి మీరు? అన్ని బాగుంటే ఏమంటారు? నవ్వుతున్నారుగా అంటే మీకు తెలిసి ఏం చేస్తారు. కనుక శోధనల యొక్క జ్ఞానం ఇది. అయితే శోధింపబడినప్పుడు మనం ఏం చేయాలంటే 12వ వచనం చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. ఆ సహించినందుకు, ఆ సహనం వల్ల వాళ్ళకి ఏం కలుగుతుందంట, సహనం వల్ల జీవ కిరీటం కలుగుతుందంట. మా కిరీటాలు ఈ లోకంలో చాలా తక్కువ మందికి ఉంటాయి కిరీటాలు, కానీ దేవుని సంఘములో ప్రతి వ్యక్తికి కిరీటం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శోధన సహనం, మనం నిలిచి ఉండాలి. అంటే పడిపోకూడదు, అంటే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోకుండా, లేకపోతే అపవిత్రతలోనికి వెళ్ళిపోకుండా, అక్రమంలోనికి వెళ్ళిపోకుండా, అజాగ్రత్తలోనికి వెళ్ళిపోకుండా మనం శోధనలో నిలిచి ఉండమని చెప్తున్నాడు. అయితే అసలు ప్రాబ్లం ఏంటంటే ముందు శోధన అని తెలియాలి మనకు. ఇది శోధన అని నీకు అర్థం అవ్వాలి. శోధన అని అర్థం కాకపోతే మోసపోతావు. సాతాను తెలివితేటలు ఏంటంటే అసలు అది శోధన అని కూడా అర్థం కాకుండా పెడతాడు. ఇది నన్ను చెడుతనంలోనికి, పాపంలోనికి పడేయటానికి వచ్చిందని మనం గ్రహించకుండా ఇది మంచిగా మేలు చేయటానికి వచ్చింది అనుకుంటాం. అందుకనేగా తిన్నది అవగారు, ఇది నాకు హాని చేయదు కానీ మేలు చేస్తుందని తిన్నది. కనుక శోధనలో నిలిచి ఉంటే జీవ కిరీటం అంటున్నాడు. శోధనలో పడిపోకుండా ఉండాలంటే అసలు అది శోధన అని నీకు తెలియాలి ముందు. దేవునికి తెలుసు, అనంత జ్ఞాని, ఏది శోధన ఏది రక్షణ అని. మనకు తెలియదు కనుక మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో అంటి పెట్టుకొని ఉండాలి. దేవుని జ్ఞానం అడగాలి మనం. అందుకే ప్రభు అసలు ఇదేంటి, ఈ సందర్భంలో నేనేం చేయాలి, ఎందుకు ఇది అనుమతించావు, దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, దీనికి నా రియాక్షన్ ఎలా ఇవ్వాలి, దేవుడు తెలియజేస్తాడు. శోధనని గ్రహించిన తర్వాత నిలబడాలి అంటే దానికి దేవుని శక్తి అవసరం. అందుకని శోధన వచ్చినప్పుడు పడిపోకుండాన్నట్లు ఏం చేయమన్నాడు దేవుడు, ప్రార్థన చేయమని చెప్పాడు. మరి చూడండి, ఇప్పుడు నీలో ఉన్న దేవుని రూపం ఓర్పు కలిగిస్తుంది. ఆ ఓర్పు అలా చేయాలంటే శోధన ఎదురవుతుంది. ఆ శోధన నువ్వు గుర్తించడానికి దేవుని జ్ఞానం నీకు తోడు ఉంటుంది. ఆ శోధనలో నీవు పడిపోకుండా నిలబడటానికి నువ్వు చేసే ప్రార్థన నీకు బలాన్ని ఇస్తుంది. చివరికి అవి ఏం చేస్తాయంట, జీవ కిరీటము
చూపిస్తాయి. దేవునికి మహిమ కలుగా. అంటే శోధన వస్తా ఏం తీసుకొస్తుంది నీ జీవితంలో? ఇంతకుముందు లేని కిరీటం నీకు తీసుకొస్తుంది. శ్రమ మహిమ కిరీటాన్ని తెస్తుంది, శోధన జీవ కిరీటాన్ని తెస్తుంది. మనము ఈ విషయం గ్రహించగా మనల్ని అడిగితే మనం ఏం వద్దు ప్రభా అంటాం. అందుకే దేవుడు మనల్ని అడగల. మనల్ని ఏం అడగడు ఆయన. ఆయన ప్రణాళిక ప్రకారం దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? యోబునైతే దేవుడు అడగల. సాతాను దేవుడు మాట్లాడుకున్నారు, కానీ ఇద్దరు కలిసి యోబు దగ్గరికి వచ్చి యోబు పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకని ఒకవేళ యోబు అడిగితే యోబు ఏమనేవాడు? అయ్యా నీ జీవితంలో ఇలా చేయబోతున్నాను నేను అంటే యోబు ఏమనేవాడు? గ్రహించండి, చాలాసార్లు దేవుడు కొన్ని మర్మంగా ఉంచుతాడు మన జీవితంలో. కొన్ని చెప్తాడు, కొన్ని మర్మంగా ఉంచుతాడు, కొన్ని చెప్పకుండా చెప్తాడు. పూర్తిగా అర్థం కాదు. కేవలం యేసుక్రీస్తు వారు ఒక్కరికే పూర్తిగా చెప్పాడు దేవుడు. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పెడతాడో ముందే రాసి పెట్టాడు. యేసు ప్రభు వారు ఒక్కరికి తెలుసు. ఆయనకు ఏది దాచిపెట్టల, మొత్తం చెప్పేశాడు ఆయనకి. కానీ ఆయన కూడా శోధింపబడ్డారు. ఎక్కడ? గెత్సేమనే తోటలో. సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు. కానీ అదే మనల్ని అడిగామనుకో, మనం ఏమంటామంటే ప్రభా ఏమన్నా చేయగాని నన్ను మాత్రం శోధించదంటాం. ఏమన్నా చేయగాని నన్ను మాత్రం నువ్వు ఏడిపించబాకంటాం. ఏమన్నా చేయగాని నాకు మాత్రం ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని విశ్వాసులుగా ఎంచబడుతున్న మనం అమూల్యమైనది విశ్వాసం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నీలో ఉన్న విశ్వాసము వెండి బంగారాల లాంటిది కాదు. నీలో ఉన్న విశ్వాసము పరలోకాన్ని నీకు ఇచ్చేది, పరలోకం అంతటిది. నీలో ఉన్న విశ్వాసం, నాలో ఉన్న విశ్వాసం. అందుకనే ఆ విశ్వాసాన్ని సాతాను ద్వేషిస్తాడు. విశ్వాసమును బట్టి మనం దేవుని కుమారులు కుమార్తెలు అయిపోతున్నాం. ఆవగింజంత విశ్వాసం ఉంటే మా మనిషి ఎంత ఉంటాడు, ఆవగింజ ఎంత ఉంటుంది? ఒక మనిషి ఎంత, ఆవగింజ ఎంత, పర్వతం ఎంత? చూశారుగా మీరు, పర్వతాలు కనపడుతున్నాయి అక్కడ. పర్వతాలు ఈ కొండలే, పర్వతాలు కాదు. ఈ కొండవీడి కొండలు, బెల్లం కొండలే ఈ పర్వతాలు కాదు. పర్వతం అంటే దీనికి 100 రెట్లు 10 రెట్లు ఉంటుంది. ఆవగింజ ఎంత, పర్వతం ఎంత? ఆవగింజంత విశ్వాసం పర్వతాన్ని శాసిస్తుందని చెప్తున్నాడు. అంత పవర్ఫుల్ విశ్వాసం. మనలో ఉన్న విశ్వాసం అటువంటిది కనుక అది కాపాడుకోబడాలి, పరీక్షింపబడాలి. ఎందుకంటే ఆ విశ్వాసానికి దేవుడు ఏమిస్తాడు? ఆ విశ్వాసానికి ఘనతనిస్తాడు దేవుడు. చదువుకున్నోడు కొండని లేచి వెళ్ళిపోమంటారే, నీకు డిగ్రీలు 4 ఉన్నాయి కాబట్టి నువ్వు లేచి జబ్బు తగ్గిపోతుందా? చదువుని జబ్బులు లెక్క చేయవు, డబ్బును శాతాన్ని లెక్క చేయడు. తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. తుఫాను వచ్చినప్పుడు కలవరిపోయారు. అంటే కళ్ళ ముందు యేసు ప్రభువు వారు కనబడుతున్నా, మరి చూడండి ఇది భలే వింతగా ఉంది.
ఎక్కడో దూరంగా లేడు, ఆకాశంలో యేసుప్రభు వారు ఎక్కడున్నాడు? కళ్ళు మూసుకుంటే దర్శనం కనపడుతుంది, కళ్ళు మూసుకుంటే నీకు దర్శనం కనపడుతుంది. నీ కళ్ళ ముందే ఉన్నాడు. కానీ పడవలో వాళ్ళతో పాటు ఉన్నాడు, అయినా వాళ్ళకి ఏం లేదు. అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు యేసుప్రభు. అంటే దేవుడు నీకు రాత్రి పగలు తోడున్నా, నీ నెత్తి మీద చేయబెట్టిన విశ్వాసం లేకపోతే నీకేమి అర్థం చేసుకోండి. విశ్వాసం ఎక్కడ మీద అన్నాడు. నేనేం చెప్పా? అవతలకి వెళ్దామని చెప్పానా? పడవ ఎక్కే ముందు ఏమన్నాడు? అవతలకి వెళ్ళిపోదాం అన్నాడు. మరి నా మాట నమ్మాలి కదా, నమ్మలేదు. ఈరోజు చూడండి ప్రభువునందు ప్రియులారా, దేవుడు కనపడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శనం ఇచ్చేశాడు. కానీ నీకు విశ్వాసం లేకపోతే ఉపయోగం లేదు. విశ్వాసము కార్యాలు చేస్తుంది. ఆ విశ్వాసం ఉంది కనుక సాతాను నిన్ను శోధిస్తున్నాడు. ఆ విశ్వాసం ఉంది కనుక దేవుడు కనిపెడుతున్నాడు. ఆ విశ్వాసం ఉంది కనుక దానికి అధికారాలు ఇవ్వబడుతున్నాయి. ప్రభువునందు ప్రియులారా, యెహోషువ విశ్వాసం ఊరికే పోలేదు, 40 సంవత్సరాలు కనిపెట్టాడు అని సూర్యుడిని శాసించాడు. అబ్రహాం విశ్వాసం ఊరికే పోలేదు, శోధింపబడ్డాడు. కానీ ఈ భూలోకానికి ఆయన తెచ్చుకున్నాడు అధికారం, జనములకు తండ్రి అయిపోయాడు. రోజు ప్రభువునందు ప్రియులారా, విశ్వాసం అనేది పరీక్షింపబడాలి అని వాక్యం చెప్తుంది. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నీలో ఉన్న విశ్వాసము నానా శోధనల చేత పరీక్షింపబడి జీవకిరీటం ఇవ్వటానికి, ఓర్పును నీలో పుట్టించి నీలో దేవుని రూపం కలుగజేయటానికి నీ దేవుడు అనుమతిస్తాడు. ఇది మనకు అర్థం కాక మనం ఏం చేస్తాం? మనుషుల మీద పడిన దానికంటే దేవుని మీద ఎక్కువ కోపపడతాం. మనుషుల మీద అయినా అంత కోపం చూపించాం, దేవుడి మీద ఎంతకెళ్ళని కోపం చూపెడతాం. ఇది రోజు దేవుని ప్రేమను బట్టి ప్రభువునందు ప్రియులారా, ఎంత శోధింపబడితే అంతగా నువ్వేం చేయాలి? ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? అది మహానందం అని ఎంచుకొనుడి. వాస్తవానికి నీ జీవితంలో శోధన లేకపోతే నువ్వు బాధపడాలి. ఎందుకంటే నీ దగ్గర శోధింపబడాల్సింది ఏమీ లేదు, పరీక్షించాల్సింది ఏమీ లేదని అర్థం. డిస్క్వాలిఫైడ్, నువ్వు డిస్క్వాలిఫైడ్. అర్థమవుతుందా? పరీక్ష రాయటానికి వెళ్ళారు కొంతమంది, 10 మంది వెళ్తే 7గురిని వెనక్కి పంపి 3గురిని పరీక్ష రాయటానికి కూర్చోబెట్టారు. ఇంకో దాని అర్థం ఏంటి? వాళ్ళు పరీక్షిస్తున్నారు, మమ్మల్ని ఏం పరీక్షించట్లా, మమ్మల్ని పంపేశారు, మీరు వెళ్ళిపోండి వెనక్కి అన్నారని వచ్చినోడు సంతోషపడతాడా? పరీక్ష కూర్చున్నోడు సంతోషపడతాడా? ఎందుకని? కూర్చోబెట్టి మీరు రాయండి రాని కాగితం ఇచ్చి దాని మీద ప్రశ్నలు అడిగి అవేవో అడిగి అన్నీ పెడితే ఆడికి సంతోషమా? చక్కగా అన్ని వెళ్ళిపోండి వెనక్కి అన్నారు. ఇప్పుడు ఎవరు సంతోషపడాలి? ఎవరు పడాలి చెప్పు? అరే మీ పొలాలకు మీరు వెళ్ళిపోండి, మీ పనులు మీరు చేసుకోండి మీరు అని వెనక్కి పంపేశారు. వీళ్ళు మాత్రం రండి పరీక్ష రాయండి అన్నారు. ఇప్పుడు ఎవడు సంతోషపడతాడు? ఉన్నోడు పరీక్షింపబడేవాడు సంతోషపడతాడా? వెనక్కి వెళ్ళిపోయినాడు సంతోషపడతాడు? అమ్మయ్య మమ్మల్ని కూర్చోబెట్టి పరీక్ష రాపిచ్చి టెస్ట్ చేస్తారేమని భయపడ్డాం, హ్యాపీగా మమ్మల్ని వెనక్కి పంపేశారని సంతోషపడతారా? ఏడ్చుకుంటూ వెళ్తారు వెనక్కి. ఎందుకని? మాకు అవకాశం ఇవ్వలేదు, మేము పరీక్ష రాసి మేము పాస్ అయిపోయి ఆ తర్వాత ఏదో తెచ్చేసుకుందాం అనుకున్నాం. లోకంలో ఇది అర్థమవుతుంది మనకి. పరీక్ష రాసేవాడు సంతోషపడతాడు, పరీక్షింపబడే వ్యక్తి. ఎందుకని? పరీక్షింపబడుతున్నాడంటే అతనికి ఏముంది?
అర్హత ఉంది తర్వాత ఏదో తెచ్చుకోవటానికి. పరీక్షింపబట్టలేదంటే అర్థం ఏంటి? ఆడి దగ్గర అర్హత ఏం లేదు, పనికిరాడు ఇంకా. అది మీరు అర్థం చేసుకుని నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందం అని ఎంచుకోండి అంటున్నాడు. ఇది శోధనల గురించిన జ్ఞానం ప్రభువునందు ప్రియులారా. విశ్వాసము అమూల్యమైంది. దానిని నీవు ఎంతగా స్వతంత్రించుకుంటావు, ఎంతగా దాని వల్ల నువ్వు మేలు పొందుతావు అనేది ఆ పరీక్షల వల్ల తీర్మానం చేయబడుతుంది. కనుక శోధనల గురించిన అవగాహన, శోధనలలో దేవుడు మనలో ఓర్పు మనలో సంపూర్ణతను, ఓర్పుచ్చుకున్నప్పుడు జీవ కిరీటాన్ని ఇస్తుందని మీరు గ్రహించి మనం ఏం చేయాలి? ఆలోచన విధానం మార్చుకోవాలి. నువ్వొక్కడివే కాదు, విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరూ శోధింపబడతారు, పడాలి కూడా. అదే మహిమ, అదే దేవుని యొక్క మార్గం. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, శోధింపబడి యేసు ప్రభు వారు శోధింపబడ్డారు కదా. యేసు ప్రభు ఎదుర్కోలేదా శోధన? పౌలు, పేతురు, యోహాను, యాకోబులు ఎదుర్కోలేదా శోధన? మరియ తల్లి ఎదుర్కోలేదా శోధన? నీ గుండెల్లో కత్తి దూసుకుపోతుంది అన్నాడు. స్టార్టింగ్ చెప్పాడు. ఏం చెప్పాడు? నీ గుండెల్లో ఖడ్గం దూసుకెళ్తుంది అన్నాడు. శోధింపబడ్డారు, విజయం కూడా సాధించారు. ఈరోజు మనకు మాదిరిగా ఉన్నారు ప్రభువునందు ప్రియులారా. ఇప్పుడు నీకు ఎదురయ్యే శోధనలు నీకు ఆశీర్వాదంగాను, లోకానికి మాదిరిగాను ఉంచటానికి దేవుడు అనుమతించాడు. తీయటానికి దేవుడికి పెద్ద కష్టమేం కాదు. కానీ నష్టము మనకే. నీకు ఈరోజు ప్రభువునందు ప్రియులారా, దేవుని ప్రజలుగా మనం అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాం కనుక శోధింపబడుతున్నామని, శోధింపబడిన తర్వాత అనేక మేలులు పొందుకుంటామని, శోధనలో కూడా దేవుని రూపాన్ని పొందుకుంటామని మీరు జ్ఞాపకం చేసుకొని శోధింపబడినందుకు సంతోషించాలి. ఇప్పుడు దాకా శోధింపబడినందుకు మనం కృతజ్ఞతలు చెప్పలేదు, దేవునికి స్తుతించలేదు. బాగున్నందుకు స్తుతించావు, శోధింపబడినందుకు స్తుతించలేదు. కానీ దేనికి స్తుతించాలి? అసలు శోధింపబడినందుకు. ఈ సమయంలో విన్న ఈ మాటలను బట్టి మీరు ఒక తీర్మానం తీసుకోవాల్సిందిగా మనం చేస్తాం. నా మాటలు ముగిస్తున్నాను. మనం అందరం కూడా పరిపూర్ణమైన దేవుని రూపము, దేవునికి సంతోషం కలిగించే విశ్వాసం పొందుకుందాం గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మీరు మోకరించండి, మోకరించలేకపోతే మీకు అనుకూలంగా ఉన్న స్థితిలో ఉంటూ ప్రభువునందు ప్రియులారా, ఈరోజు విన్న ఈ మాటలను బట్టి